హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఈ యొక్క నిధులకు సంబంధించి ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు కదా! వారందరికీ కూడా శుభవార్త చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో మనం పూర్తి స్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అయితే తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా నీళ్ళనేవైతే పెంచబోతుందన్నమాట. అయితే జనవరి 26వ తేదీన ప్రారంభించిన ఈ పథకం మనకి దాదాపుగా 4,000,00,00,000 నిధులనేవైతే విడుదల చేయడం జరిగిందండి. సారీ, 5,000,00,00,000 వరకు కూడాని. అంటే మనకి 4 ఎకరాల లోపు ఉన్న రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలో జమ చేసుకుంటూ రావడం జరిగిందనమాట. అయితే మనకి మిగిలిన 4-10 ఎకరాల రైతులకి ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. వారందరికీ కూడా త్వరలో నిధులన్నీ కూడా జమ చేయబోతుందండి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి అర్హత కలిగి ఉన్నవారు అంటే మనకి ఎవరికైతే సాగు భూమి కలిగి ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంతేగాని రాళ్ళు, గుట్టలు, రప్పలు ఉంటే మాత్రం వారికైతే రాదండి. సో, ప్రస్తుతం మనకి వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నీ కేటాయించి వారి యొక్క ఖాతాలో జమ చేయడానికి సిద్ధమవుతుందన్నమాట. రేపు ఎల్లుండిలోగా దీనిపై అధికార ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.